ఇప్పుడు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూద్దాం. నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్ అయితే మూవ్‌మెంట్ వస్తదని చెప్పాను కదా! ఈ రేంజ్ బ్రేక్ అయితే అయింది. మార్కెట్ డైరెక్షనల్ పైకెళ్ళింది. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో మార్కెట్ రేంజ్ ఫామ్ అయింది. మార్కెట్ సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం రివర్స్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్తే దీని హైలో ఎంట్రీ ఇస్తాం. లేదంటే మాత్రం ఇక్కడ కన్సల్టేట్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ ఎంట్రీ ఇస్తాం. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం దీని ఎంట్రీ ఈ హైలో ఎంట్రీ ఇస్తాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ పడినప్పుడు ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండా ఉంటే బెటర్. ఓపెన్ అయితే మాత్రం ఆ రోజు నో ట్రేడ్ అనేది చూద్దాను. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ తీసుకుంటే నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,400, 22,400 రెసిస్టెన్స్ వచ్చింది. 22,300 సపోర్ట్.